అయోధ్యలో 22వ తేదీన శ్రీరామ ప్రతిష్ఠ సందర్భంగా కోనసీమ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు శ్రీరాముల వారి అక్షింతలు చేరుకున్నాయి. పరమ పావనమైన ఈ అక్షింతలతో ఆధ్యాత్మిక పర్వంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, కనీ విని ఎరగని రీతిలో ఆధ్యాత్మిక ఊరేగింపులు సైతం నిర్వహిస్తున్నారు. సో చూద్దాం ఆ కార్యక్రమం. ప్రపంచంలో ఉన్న తెలుగువారి కళ అయోధ్య నిర్మాణం. అటువంటి అయోధ్య నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి శ్రీరాముని ఆలయ ప్రారంభోత్సవం ఈ నెల 22వ తేదీన ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అక్షింతలు అదే సమయంలో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా అయోధ్య శంకుస్థాపన అంటే ఆలయ ప్రారంభం సమయంలో అక్షింతలు తలపై చల్లుకునే విధంగా అయోధ్య ప్రాంతం నుంచి ఈ అక్షింతలు అనేవి తెలుగువారు ఎక్కడుంటే అక్కడికి చేరుకుంటున్నాయి. ఆ పావనమైన అక్షింతలతో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలంటేనే ఆధ్యాత్మికమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఈ అక్షింతలు చేరుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికొండ మండలం అయోధ్య అక్షింతలతో గ్రామోత్సవం నిర్వహించారు. సింహాద్రి అప్పనగా భావించే తాడిపెద్దులతో ప్రత్యేక ఆధ్యాత్మిక ర్యాలీ గ్రామ పురివీధుల గుండా నిర్వహించారు. శ్రీరామ రామ రామేతి అంటూ జై శ్రీరామ్ నినాదాలతో గ్రామం అంతా కూడా శ్రీరామ నామ మంత్ర జపంతో మారిమోగిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా తారక మంత్రం జపిస్తూ అత్యంత ఉత్సాహంతో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను శ్రీరాముని ఆలయ ఫోటో, ఆలయ చరిత్రతో కూడిన కరపత్రాలను శిరస్సుపై పెట్టుకుని పురివీధుల గుండా జై జై ధ్వానాలు చేస్తూ పురివీధుల గుండా ప్రత్యేక ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న వివిధ దేవతామూర్తులు ఆలయాలకు చేరుకుని ఈ చక్కని కార్యక్రమం పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక పరంగా విజయవంతం అయ్యేలా విజయం చేకూర్చు స్వామి అంటూ గణపతి స్వామితో పాటు ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న వివిధ ఆలయాలకు హిందూ బంధువులందరూ కూడా చేరుకుని ఈ అక్షంతో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఇక 22వ తేదీ జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రజలంతా ఈ అక్షింతలు తలపై జల్లుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత ఆధ్యాత్మిక పరంగా కొనసాగుతుంది.